Hi friends, RRB ALP లాస్ట్ మినిట్ ప్రిపరేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పార్ట్ 2లో ఇప్పుడు క్వశ్చన్స్ మనం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, కంప్యూట్ ద వెయిట్ ఆఫ్ ద బాడీ హూజ్ మాస్ ఈజ్ 25 kg. 25 kg మాస్ ఇచ్చారు. మనకు తెలుసు F ఈజ్ ఈక్వల్ టు mg కదా. సో ఈ మాస్ 25 ఇచ్చారు. 25 g అంటే 9.8 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ 9.8. 25 ఇంటూ 9.8 వస్తే వెయిట్ వాల్యూ వస్తుంది. W ఈజ్ ఈక్వల్ టు mg. 25 ఇంటూ 9.8 దీని వెయిట్. దీని తర్వాత ఇక్కడ చూడండి డిఫరెంట్ సింబల్స్. ఇది ఇన్ఫర్మేషన్ సింబల్. డిఫరెంట్ సింబల్స్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ సైన్స్, కాషనరీ సైన్స్, మ్యాండేటరీ సైన్స్. ఇన్ఫర్మేషన్ సైన్స్ అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇన్ఫర్మేషన్ ఇది చూడండి, పెట్రోల్ పంపు ఇక్కడ ఇటు వెళ్తే పెట్రోల్ పంప్ వస్తుంది అనేది ఒక ఇన్ఫర్మేషన్. తర్వాత ఢిల్లీ, చండీగఢ్, జైపూర్కి వెళ్ళే ఇన్ఫర్మేషన్ అలా. దీని తర్వాత కాషనరీ అంటే జాగ్రత్తలు అంటే పెడిస్ట్రియన్స్. ఇది చూడండి, ఫస్ట్ గార్డెడ్ అంటే రైల్వే స్టేషన్ ఉంది కాబట్టి ఇక్కడ గార్డెడ్ ఉంది, వెళ్ళొద్దండి అని ఇదొకటి. దీని తర్వాత అన్గార్డెడ్ ఒకటి. దీని తర్వాత పెడిస్ట్రియన్ క్రాసింగ్. ఇవన్నీ ట్రయాంగిల్తో రిప్రజెంట్ చేస్తారన్నమాట. దీని తర్వాత స్కూల్ ఇవన్నీ కాషన్స్ కాబట్టి కాషనరీ సైన్స్ ఇవి. దీని తర్వాత మ్యాండేటరీ సైన్స్. మ్యాండేటరీ అంటే ఖచ్చితంగా చేయాలి. స్టాప్ అంటే స్టాప్. గివ్ వే అంటే పక్కన పోయే వాళ్ళకి వే ఇవ్వండి అని. దీని తర్వాత ఓవర్టేకింగ్ ప్రొహిబిటెడ్, ఇక్కడ ఓవర్టేకింగ్ చేయకూడదు అనేది కూడా ఒక మ్యాండేటరీ సింబల్. దీని తర్వాత కొన్ని వాల్యూమ్స్ చూద్దాం. వాల్యూమ్స్లో క్యూబ్కి వాల్యూమ్ ఏ క్యూబ్ వాల్యూమ్ ఏ క్యూబాయిడ్ వాల్యూమ్ L ఇంటూ B ఇంటూ H. L అంటే లెంత్, B అంటే బ్రెడ్త్, H అంటే హైట్. సిలిండర్ వాల్యూమ్ πr²H. హాలో సిలిండర్ π ఇంటూ r² మైనస్ r² ఇంటూ H. పెద్ద r², బిగ్ r² మైనస్ స్మాల్ r². హాలో సిలిండర్ అంటే ఇలా ఉంటుంది, ఇలా. సో ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అనమాట π ఇంటూ. దీని తర్వాత కోన్ 1/3 πr²H. స్పియర్ 4/3 πr³. స్పియర్ తర్వాత హాలో స్పియర్ 4/3 π ఇంటూ పెద్ద r³ మైనస్ స్మాల్ r³. ప్రిజం ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. పిరమిడ్ 1/3 ఇంటూ ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్ అనమాట, V. దీని తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డైమెన్షన్ ఆఫ్ ఎనర్జీకి డైమెన్షన్ ఏంటి అని అడిగారంటే మనకు తెలుసు ఎనర్జీ అంటే ఏదో ఒక ఎనర్జీ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కైనెటిక్ ఎనర్జీ తీసుకుందాం. హాఫ్ mv స్క్వేర్ కదా. m అంటే m, v అంటే వెలాసిటీకి ఏంటి L/T కదా. v స్క్వేర్ కాబట్టి L²/T². mL²T⁻². దీని తర్వాత టూ రెసిస్టెన్సెస్ 4 ohm and 6 ohm ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. డిటర్మిన్ ది టోటల్ రెసిస్టెన్స్ ఫార్ములా తెలుసు. ప్యారలల్ R ఈక్వలెంట్కి ఫార్ములా రెండు రెసిస్టెన్సెస్ ఉన్నప్పుడు R1 R2 R1 ప్లస్ R2. సో R ఈక్వలెంట్ ఫార్ములా రెండు రెసిస్టెన్స్ ప్యారలల్లో ఉన్నప్పుడు R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు R1 R2 R1 ప్లస్ R2. సో 4 into 6 by 4 plus 6. 4 6 are 24 divided by 6 plus 4 10. 24 divided by 10 ఎంత అవుతుంది? 2.4 ohms. దీని తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లీవర్ ప్రిన్సిపల్ ఇప్పటికి చాలాసార్లు మనం చెప్పుకుందాం. లీవర్ ప్రిన్సిపల్ ఏంటి? లోడ్ ఇంటూ లోడ్ ఆర్మ్ is equal to effort into effort arm. So load into load arm is equal to effort into effort arm. Principle of lever. Boiling point of water in Raymond scale లో బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఎంత అని అడుగుతున్నాడు. బాయిలింగ్ పాయింట్ అంటే వాటర్ 100 degrees centigrade. 100 degrees centigradeని బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటారు. మనకు తెలుసు ఫార్ములా F minus 32/9 is equal to C/5 is equal to K minus 273 divided by 5 is equal to
R/4. R అంటే రైమూర్ స్కేల్. సో మనకేం తెలుసు C/5 ఈజ్ ఈక్వల్ టు R/4 కదా. ఈ రిలేషన్ నుంచి C/5 ఈజ్ ఈక్వల్ టు R/4 తీసుకుందాం. R/4 C/5 ఈజ్ ఈక్వల్ టు R/4 తీసుకుంటే C ఎంత, బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ 100 degrees. సో 100, 5 1s are 5, 20s are, ఈ 4 ఇక్కడికి వెళ్తే 24s are 100, 24s are 80. సో రైమూర్ స్కేల్ బాయిలింగ్ పాయింట్ 80 degrees అనమాట, 80 degrees R. దీని తర్వాత 1/4 ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ కాల్డ్ అండ్ హాఫ్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ కాల్డ్. సర్కిల్ ఇలా ఉందనుకోండి, సర్కిల్ని ఇలా, దీంట్లో ఈ 1/4 పార్ట్ ఏంటి అంటే దాన్ని క్వాడ్రంట్ అంటారు. ఈ హాఫ్ పార్ట్ని సెమీ సర్కిల్ అంటారు. హాఫ్ పార్ట్ని సెమీ సర్కిల్, 1/4 పార్ట్ని క్వాడ్రంట్. ఎక్కడ ఉంటే అది ఆన్సర్, క్వాడ్రంట్ సెమీ సర్కిల్, కాబట్టి ఇది ఆన్సర్. దీని తర్వాత విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ వెబ్ బ్రౌజర్. వెబ్ బ్రౌజర్ ఏది అని అడుగుతారు. ఫేస్బుక్ అంటే వెబ్సైట్, అవుట్లుక్ అంటే వెబ్సైటే, హాట్మెయిల్ అంటే మెయిల్స్ పంపించుకోవడానికి మెయిలింగ్. సో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఒక్కటే వెబ్ బ్రౌజర్ అనమాట. సో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఈజ్ ద ఆన్సర్. దీని తర్వాత సెక్షన్ లైన్స్ని ఎలా డినోట్ చేస్తామంటే, సెక్షనల్ లైన్స్ ఆర్ హ్యాచింగ్ లైన్స్. సెక్షన్ లైన్స్ వల్ల ఎలా డినోట్ చేస్తామంటే ఇలా, ఇక్కడ చూడండి 4th, దీన్ని ఉపయోగించి సెక్షనల్ లైన్స్ని డినోట్ చేస్తాం అన్నమాట. ఒక్కొక్క లైన్ 45 degrees యాంగిల్తో గీయబడి ఉంటుంది. సెక్షనల్ లైన్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ ఉందనుకుందాం, పెన్ని కట్ చేసిన తర్వాత దాన్ని ఈ పార్ట్, ఇక్కడ లోపల పార్ట్ చూడాలని అనుకుంటే దాన్ని సెక్షనల్ లైన్స్తో డినోట్ చేస్తారనమాట. అంటే లోపల ఇన్సైడ్ పార్ట్ని కట్ చేసిన తర్వాత చూసేకి సెక్షనల్ లైన్స్ ఆర్ హ్యాచింగ్ లైన్స్ యూజ్ చేస్తారు. ఒక్కొక్క సెక్షనల్ లైన్కి మధ్య మినిమం డిఫరెన్స్ 0.7 millimeters ఉండాలి, 0.7 millimeters ఉండాలి. దీని తర్వాత సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ పాలిగాన్ ఆఫ్ n sides. మనకు తెలుసు సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ n-2 into 180, n-2 into 180, n-2 into 180. దీంట్లో 90 దీంట్లో 2 లోపలికి పోయింది అనుకోండి, 2n-4 into 90 ఏంటి, రైట్ యాంగిల్. సో 2n-4 into రైట్ యాంగిల్స్ ఏది ఉందో అదే ఆన్సర్, కాబట్టి ఇది ఆన్సర్. దీని తర్వాత when huge amount of sewage is dumped into the water, its biochemical oxygen demand will. మనకు తెలుసు బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొలను ఉందనుకోండి, కొలనులో ఎక్కువ సీవేజ్ అంటే డస్ట్ వేయడం వల్ల ఆ వాటర్ అంతా డర్టీగా అయిపోతుంది. ఆ డర్టీ లేదా ఆ కెమికల్స్ అవన్నీ తీసేయడానికి ఎంత ఆక్సిజన్ అయితే అవసరం అవుతుందో దాన్ని బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటారు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కొలంలో కానీ ఒక ప్లేస్లో, ఏ ప్లేస్లో అయినా వాటర్లోకి కలుషితాలు కలవడం వల్ల ఆ కొలను పాడవుతుంది. మళ్ళీ ఆ కొలను నీట్గా చేయాలంటే దానికి కొంచెం ఆక్సిజన్ అనేది ఆ డర్టీ మెటీరియల్స్ తీసేసేకి కావాల్సినంత ఆక్సిజన్ని బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అని అంటారు అనమాట. సో మనం ఒక కొలంలోకి డర్టీ ఎక్కువ వేసినాం అనుకోండి, సో ఆటోమేటిక్గా దానికి ఆక్సిజన్ తీసేయాలంటే ఆ ఆక్సిజన్ ఎక్కువ కావాలి కదా. సో ఆక్సిజన్ డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీని తర్వాత కొన్ని సింబాలిక్ రిప్రజెంటేషన్స్ చూద్దాం. కెపాసిటర్ని ఇలా రిప్రజెంట్ చేస్తారు, లేకపోతే ఇలా రిప్రజెంట్ చేస్తారు. వేరియబుల్ కెపాసిటర్కి ఒక లైన్ ఇలా, సో వేరియబుల్ కెపాసిటర్ ఇది. దీని తర్వాత కెపాసిటర్ ఎలక్ట్రాలిసిస్ ఇలా ఉంటుంది. తర్వాత కెపాసిటర్ గ్యాంగ్డ్ అంటే ఇలా ఉంటుంది, అనమాట. దీని తర్వాత రెసిస్టెన్స్ చూడండి ఇలా, రెసిస్టెన్స్ని ఇలా ఈ మూడు విధంగా. తర్వాత వేరియబుల్ రెసిస్టర్ అంటే ఇట్లా వేరియన్స్ ఇలా వస్తుంది, వేరియబుల్ రెసిస్టర్ ఇది. తర్వాత రెసిస్టర్ ట్యాప్ చేశారు చూడండి, ఇక్కడ 1 2 3 4 పార్ట్స్లో ట్యాప్ చేశారు. సో ట్యాప్ రెసిస్టెన్స్ అంటే ఇది. తర్వాత చాక్డ్ కాయిల్ అంటే ఇలా ఉంటుంది, చాక్డ్ కాయిల్. దీని తర్వాత ఇండక్టర్ లేదు చోక్ అని ఇలా ఉంటుంది, ఇండక్టర్ని ఇలా డినోట్ చేస్తాం. తర్వాత వేరియబుల్ ఇండక్టర్కి ఒక లైన్ ఇలా. దీని తర్వాత కాయిల్ ఫెర్రైట్ కోర్ అంటే ఇలా ఉంటుంది, కాయిల్ ఫెర్రైట్ కోర్ని ఇలా డినోట్ చేస్తారు అనమాట. దీని తర్వాత ప్రొడక్టివిటీ అంటే మనకు ఫైనల్గా ప్రోడక్ట్ అంటే ఎప్పుడు వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర కాటన్ ఉంది, కాటన్ని అది ప్రోడక్ట్ ఎప్పుడు అవుతుంది, షర్ట్ అయినప్పుడు కాటన్
ప్రోడక్ట్ అవుతుంది. సో అవుట్పుట్ వచ్చినప్పుడే కదా ప్రోడక్ట్ అయ్యేది. మనం ఇచ్చిన ఇన్పుట్కి అవుట్పుట్ వస్తే దాన్ని ప్రోడక్ట్ అంటారు అనమాట. సో మనం ఇచ్చిన ఇన్పుట్కి అవుట్పుట్ అంటే అవుట్పుట్ టు ఇన్పుట్, మనం ఇచ్చిన ఇన్పుట్కి వచ్చిన అవుట్పుట్ని ప్రొడక్టివిటీ అంటారు అనమాట. సో అవుట్పుట్ టు ఇన్పుట్ ఈజ్ ద ఆన్సర్. దీని తర్వాత కెపాసిటీ టు డూ వర్క్ ఈజ్ కాల్డ్ కెపాసిటీ టు డూ వర్క్. మనం ఏదైనా వర్క్ చేయాలంటే మనకు ఆ కెపాసిటీ ఉండాలి. ఆ కెపాసిటీని ఏమంటారు? ఎనర్జీ అంటారు. కెపాసిటీ టు డూ వర్క్ ఈజ్ కాల్డ్ ఎనర్జీ. కెపాసిటీ టు డూ వర్క్ ఈజ్ కాల్డ్ ఎనర్జీ అనమాట. దీని తర్వాత అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ అంటే పొటెన్షియల్ ఎనర్జీకి ఏదైనా బాడీ స్టేషనరీగా ఉన్నప్పుడే పొటెన్షియల్ ఎనర్జీ అవుతుంది అనమాట. మూవబుల్ బాడీ ఉంటే అది దానికి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. సో బ్లోయింగ్ విండ్ మూవ్ అవుతుంది, సో దానికి వెలాసిటీ ఉంటుంది కాబట్టి అది కైనెటిక్ ఎనర్జీ. సో రొటేటింగ్ వీల్స్ ఈజ్ ఆల్సో రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ. సో అది కూడా. తర్వాత ఫ్లోయింగ్ వాటర్ ఫ్లో అవుతుందంటే వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు కూడా వాటర్ ఫ్లో కాబట్టి అది కూడా కైనెటిక్ ఎనర్జీ. సో వాటర్ ఇన్ అన్ ఓవర్ హెడ్ ట్యాంక్ స్టేషనరీగా ఉంది. సో దీని పొటెన్షియల్ ఎనర్జీ, ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అనమాట. దీని తర్వాత ఫైండ్ ద కరెంట్ డ్రాన్ బై అన్ ఎలక్ట్రిక్ ఐరన్ హ్యావింగ్ 110 ohms రెసిస్టెన్స్ వెన్ ఫీడ్ ఫ్రమ్ ఏ 220 volts సప్లై. సో మనకు తెలుసు అంటే 110 ohms రెసిస్టెన్స్ ఉందంట, వోల్టేజ్ సప్లై 220 volts ఉందంట. 220 volts వోల్టేజ్ సప్లై, 110 ohms రెసిస్టెన్స్. సో మనకు తెలుసు ఓమ్స్లో ఏంటి? V ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R. R ఇచ్చారు, V ఇచ్చారు. I కనుక్కోవాలంటే V బై R. సో 220 డివైడెడ్ బై 110 2 times. సో దీని వోల్టేజ్ ఎంత, దీని కరెంట్ ఎంత అంటే 2 amperes అనమాట. దీని తర్వాత ఏ ladder ఈజ్ రెస్టింగ్ అగైన్స్ట్ ఏ వాల్. ఒక గోడ ఉందంట, గోడకి ఒక నిచ్చెన ఉంది. ఆ నిచ్చెన గ్రౌండ్తో 30 degrees చేస్తుందంట, 30 degrees చేస్తుంది. అండ్ ద హైట్ ఆఫ్ ద వాల్ ఈజ్, ఈ వాల్ హైట్ 100 మీటర్లు అంట. దెన్ ఫూట్ అంటే ఈ ఫూట్ నుంచి ఈ డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నారు. సో ఒక వాల్ ఉంది, ఒక గోడ ఉంది, గోడకి నిచ్చెన వేశారు, ఆ నిచ్చెన 30 degreesతో ఉంది. తర్వాత గోడ యొక్క లెంత్ 100 ఇచ్చారు, ఈ డిస్టెన్స్ కనుక్కోమంటున్నారు. డిస్టెన్స్ ఇది tan θ వేసుకున్నాం అనుకోండి. tan θ ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. అంటే ఈ సైడ్ పక్కన సైడ్ డివైడెడ్ బై దానికి అటు సైడ్, అంటే దీని ఆపోజిట్ సైడ్ అంటారు. ఆపోజిట్ అంటే tan θ అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో మనకు ఆపోజిట్ సైడ్ తెలుసు, ఆపోజిట్ సైడ్ ఎంత? 100. ఇది x తెలీదు, ఇది 30 degrees. సో tan 30 ఈజ్ ఈక్వల్ టు 100 డివైడెడ్ బై x. మనకి tan 30 అంటే 1/√3 కదా, 1/√3 అక్కడికి వెళ్తే x ఈజ్ ఈక్వల్ టు 100√3 అవుతుంది. దీని తర్వాత 65723x ఈజ్ డివిజిబుల్ బై 8. ఏదైనా నెంబర్ 8తో డివిజిబుల్ అవ్వాలంటే దాని లాస్ట్ 3 digits 8తో డివిజిబుల్ అవ్వాలన్నమాట. సో 23x 8తో డివిజిబుల్ అవ్వాలంటే అక్కడ ఎంత ఉండాలి అని అడుగు. 23x డివిజిబుల్ బై 8, 8తో డివిజిబుల్ అవ్వాలంటే 8 1s 8 2s 16, 8 2s 16 అంటే 7 ఉంటుంది. 7 8 9s 72 కదా, 8 9s 72. ఇక్కడ 7 మిగులుతుంది. 7కి పక్కన 2 ఉంటేనే సరిపోతుంది కాబట్టి x వాల్యూ 2 ఉండాలి. 232. ఇప్పుడు చూడండి మళ్ళీ 232 వేసుకున్నాం. 232 డివైడెడ్ బై 8 వేసుకున్నాం. 8 1s 8 8 2s 16, 8 2s 16, 7 ఉంటుంది. 7 72, 8 9s 72. సో 2 ఉండాలన్నమాట అక్కడ. దీని తర్వాత ఈ 3 దేనికి ఎగ్జాంపుల్స్ అని అడిగారు. ఈ 3 పెన్ను, పెన్సిల్, రబ్బరు. పెన్ను, పెన్సిల్, రబ్బరు ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్టేషనరీ అంటే మనకు తెలుసు. మనం ఇప్పుడు ఏదైనా బుక్స్ అవన్నీ కొనుక్కోవాలంటే స్టేషనరీకి వెళ్తాము అంటాం. కాబట్టి పెన్ను, పెన్సిల్, రబ్బర్ కొనుక్కోవడానికి మనం స్టేషనరీకి వెళ్తాం. స్టేషనరీ ఈజ్ ద ఆన్సర్. దీని తర్వాత ఇది ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ లెక్చర్లో చేశాను. దీని తర్వాత లాస్ట్ క్వశ్చన్ చూడండి. వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు, వర్క్ డన్కి యూనిట్స్ ఏంటి? జౌల్స్ కదా. వర్క్ డన్కి న్యూటన్ మీటర్ యూనిట్ కరెక్టే, వర్క్ డన్కి యూనిట్స్ జౌల్స్లో కొలుస్తారు. సో 50 Newton meters ఈజ్ ఈక్వల్ టు 15 joules. సో
ఏ వర్క్ ఆఫ్ 50 న్యూటన్ మీటర్స్ ఇస్ డన్, హౌ మచ్ జౌల్ డస్ ఇట్ అమౌంట్ టు అంటే 50 న్యూటన్ మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 50 జౌల్సే అవుతుంది, ఎందుకంటే 1 న్యూటన్ మీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 జౌల్. ఇదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.